తర్వాత ఫోటో తీసుకుంటారు. గజ్వేల్ పట్టణంలో మా ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ చేస్తున్న ఇవాళ మన భారతదేశం టెక్నాలజీలో ప్రతి ఒక్క దేశానికి పోటీగా నిలిచే విధంగా ఆ రోజు మన రాజీవ్ గాంధీ చేసిన తొలి అడిగే. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వాళ్ళకు కూడా ఓటు ఉండాలి, ఎందుకంటే యువకులదే ఈ దేశ భవిష్యత్తు, మరి యువకులందరూ కూడా ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే విధంగా 18 సంవత్సరాల ఓటు హక్కు కల్పించింది కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోయి ప్రజాసేవ చేయాలి, అదేవిధంగా భారతదేశం ఏ విధంగా ప్రతి ఒక్క దేశంలో అన్నిట్లలో ముందడుగు ఉండే విధంగా టెక్నాలజీలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఇవాళ ఆయన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇవాళ ఆయన అడుగుజాడల్లోనే ఇంతకుముందు ఉన్న మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ కాబోయే మా రాహుల్ గాంధీ కూడా అందరూ కూడా ఆయన చూపిన బాటల్లో నడుస్తూ రేపు రాబోయే కాలానికి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచే విధంగా ఆయన చేసిన తొలిగడి వాళ్ళందరికీ కూడా మా అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ ఆయన అడుగుల జాడల్లో నిలుస్తూ ఆయనకి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేసిందో మేము కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు బాగా తెలియజేస్తాం.